గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, ఒక ప్రభాస్ లాంటి ఒక హీరో, మహేష్ బాబు, ఇంత వైవిధ్యం ఉండే వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కంపోజ్ చేసేటప్పుడు రకరకాల వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ లుక్ ఫర్ అంటే? It's always that fan moment అండి. It's all the dream I have been living with this to compose to all these people in life. సో ఫస్ట్ ఒక ఫ్యాన్ బాయ్గానే ఉంటాను. ఫస్ట్ ఇది ప్రభాస్ ఎలాగా ఉండాలి, నేను ఫస్ట్ చిన్నపిల్లవాడిని అయిపోతాను. నేను పెద్దగా అంత ఆలోచించాను. నాకు ఐ విల్ బికమ్ దట్ యంగ్ ఫెలో లైక్ అ ఫ్యాన్. రేపు థియేటర్లో కట్అవుట్ ముందర నుంచి అలానే చూస్తాను. దట్స్ హౌ ఐ యామ్. ఇఫ్ ఐ లూజ్ దట్ నో ఐ బికమ్ ఫేక్. ఇంకా ఐ విల్ బికమ్ మై సెల్ఫ్. ఇట్ విల్ బికమ్ మై మ్యూజిక్. ఇది ప్రభాస్ సినిమా పాటలాగా ఉండదు, ఇది బాలకృష్ణ సినిమా గారి పాటలా ఉండదు, ఇది మహేష్ బాబు గారి పాటలా ఉండదు. నేను అతని ఫ్యాన్గా అయ్యి అతని ఫ్యాన్లోంచి ఉంటేనే ఆయనకి తగినట్టు పాటలు వస్తుంది. ఇప్పుడు 100-1000 పాట బాలకృష్ణ గారికి చేయలేం, కళావతి పాట బాలకృష్ణ గారికి సెట్ కాదు. అదే కదా, సెట్ అవ్వదు, చేయలేం. ఆయనకు స్టైల్ ఉంటుంది, ఆయన స్టైల్ మెలడీ ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ ఆ ప్యాటర్న్ అనేది దట్ ఎక్స్పీరియన్స్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. అండ్ మీరు అన్నది బ్యూటిఫుల్గా ఉంది, ఫ్యాన్ బాయ్ లాగా. You have to keep your mind palette clear. Exactly. I need to just put my experience. Taman should not come in. Taman's experience should come in. That's all. So the name is only the branding after the success it takes. So it's not నాకు ఇంత సక్సెస్ ఉందని నేను చేస్తే ఆ లోడ్ నా మ్యూజిక్ మీద పడిపోతుంది. అండ్ అది హెవీ అవుతుంది మ్యూజిక్ తప్ప. ఇంకా నా సొంత హ్యాపీనెస్ ఉంటుంది తప్ప ఇంకా జనాల దగ్గరికి వెళ్ళదు పాట. నా కార్లో నా స్టూడియోలోనే తిరుగుతుంటుంది పాట, బయటికి వెళ్ళదు. ఇప్పుడు నెక్స్ట్ తమన్ గారు రిలీజ్ చేయబోయే పాటల్లో వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ ఫ్యాన్స్ కెన్ వెయిట్ ఫర్ ఇమీడియట్లీ? See, after now we are releasing Sarkar Varapata songs. Right now, next big things all it's Sarkar Varapata songs. గనిలో ఒక పాట చేసాం, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద హీరో గారు అప్రూవల్. సినిమా ఇప్పుడు April 8th రిలీజ్ అవుతాను కాబట్టి. సో ప్రతి పాట ప్రతి హీరో వింటారండి? అవును, అందరూ వింటారు. అవునండి, దే ఆర్ వెరీ పొసెసివ్. వాళ్ళ పాటలు వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ రీసెంట్ టైమ్స్ లో ఫ్రమ్ ఆల్ దీస్ పెద్ద హీరోలు అందరూ ఏమన్నారు? పోయి బాగుందండి అంటే వేరు, బట్ ఏదో ఒకటి పట్టుకుంటే మనకు భలే హ్యాపీ అనిపిస్తుంది. బాలకృష్ణ గారు అఖండ టైటిల్ సాంగ్కి ఆయన చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. నా సైజు పట్టుకోవడం చాలా కష్టం, అంటే ఆ క్రీమ్ ఏదో ఉంటుంది, ఆయనకంటూ సైజు ఉంటుంది బాలకృష్ణ గారు. ఆయన బికాస్ లేకపోతే సినిమా ఇటు కావండి. ఎంత ఆ సినిమాకి ఇప్పుడు శివుడు వేషం వేసి ఆయన పట్టుకుంటే తీసుకోవాలి కదా. ఆయన ఏం చెప్పాను, సరే మీరు రాముడుగా బాగానే ఉన్నారు, కృష్ణుడిగా బాగానే ఉంటారు, లైఫ్లో మీరు కృష్ణుడిలా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, జోకులు వేస్తారు, అన్నీ చేస్తారు. మీకు శివుడు అంటే అసలు అన్ని దేవుళ్ళు వేసిన క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి తర్వాత మీకేసారని చెప్పాను. ఆయన భలే హ్యాపీ ఫీల్ అయ్యారు. సో బికాస్ అఖండ లాంటి సినిమాని అంత హీరో, అంత స్టేచర్ ఉండే హీరో గారే తీసుకెళ్ళగలరు. అవును, అది నేను శివుడినే చూశాను నేను లేకపోతే నాకు ఎలా మ్యూజిక్ వస్తుంది. సో బికాస్ ఓకే వీ హ్యావ్ అ గ్రాటిట్యూడ్. అంటే ఒక చిన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా నాకు బాలకృష్ణ గారి సినిమానే భైరవ దీపం. అది నా ఫస్ట్ ఫిల్మ్. యాజ్ ఎ మనీ ఇంటికి తీసుకెళ్ళిన మనీ ఫస్ట్ అదే. సో నాకు అది ఎక్కడో కనెక్ట్ అయ్యాను బేసిక్గా. అవును, బేసిక్గా కనెక్ట్ అయ్యాను ఆ సినిమాతో. బట్ అక్కడ లైక్ ఫర్ మీ లైక్ నేను 3 months అసలు ఎగ్ వైట్ ఆమ్లెట్ కూడా తినలేదు. సో వాస్ వెరీ అంటే అసలు రోజు గుడికి వెళ్ళి స్టూడియోకి రావడం అఖండ కోసం చాలా అసలు చాలా ఇంపాక్ట్ ఇవ్వండి. అంటే అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది మీకు? అంటే ఆలోచనలు అంటే ఆ సినిమాలో నేను అలా కొంచెం లోపలికి వెళ్ళిపోయాను, చాలా డీప్గా వెళ్ళిపోయాను, శివతత్వంలోకి వెళ్ళిపోయి చాలా ఒక 3 months ఆ ట్రాన్స్లో ఉన్నాను. అక్టోబర్ నవంబర్ ఆ లాస్ట్ 2 months సినిమా రిలీజ్ మంత్ వరకు లాస్ట్గా శ్రీశైలం ఉండే అన్ని శివుడు గుడులు కానీ తిరిగాను నేను. జస్ట్ వాంట్ గెట్ దట్ సైన్స్ ప్రాపర్లీ. లేకపోతే ఆ సినిమాని అందుకుపోయి ఉన్నాను. అంటే యూజ్ చేసిన మంత్రాలు కూడా చాలా స్ట్రాంగ్, చాలా కామన్ పీపుల్ కాన్ యూజ్ దిస్ మంత్రాలు. ఆ స్తోత్రాలను ఎలా రీసెర్చ్ చేస్తారు? మీరే చేసుకున్నాను నేను, శ్రీ సౌమ్య, శ్రీకృష్ణ ముగ్గురం. సౌమ్య కూడా చాలా కష్టపడింది ఆ సినిమాకి, అంటే స్తోత్రాలు కరెక్ట్గా పట్టుకోవడం. దాని తర్వాత అది డైరెక్టర్ గారికి చూపించేది కథలో కరెక్ట్గా ఉందా, అంటే ఆ పాపని పెద్ద బాలకృష్ణ గారిని దానం ఇచ్చినప్పుడు కూడా అది ప్రాపర్ దాన మంత్రమే, అది కూడా కరెక్ట్గా దాన్ని తీసుకొచ్చు. ఏకమిత్వ అని కరెక్ట్గా అనే వర్డ్ తెచ్చి అది కరెక్ట్గా వాళ్ళిద్దరు స్ప్లిట్కి మళ్ళీ ఆయన ఇంటర్వెల్లో మెయిన్ బాలకృష్ణ గారు వచ్చినప్పుడు చేసిన మంత్రాలు కానీ
ఆ హర అనే మంత్రం చెప్పడం చాలా కష్టం. హర అనడం ఒక సింగర్గా ఒక ట్యూన్లో అనడం చాలా కష్టం. మేమందరం వేరే ట్రాన్స్లో ఉన్నాం. అంటే మీరు కొన్ని కాలభైరవ శ్రోతలన్నీ చూస్తే కొన్ని వింటే నిద్ర రావు అది అసలు, బట్ ఎనర్జీగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం, అయితే నిద్ర రాదు. అలా మేము కొంచెం ఒక 1-2 months అయితే అసలు వీ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్, బట్ వీఆర్ ఆల్ గుడ్. మాకు టైర్డ్ అవ్వాల, ఎనర్జీ అవ్వాలి. అఖండ అనే సినిమా మాత్రం మమ్మల్ని ఎనర్జీ తీయనే లేదు, మమ్మల్ని అలా ఎనర్జీలో ఉంచదు. నిద్ర రాలేదు, బట్ ఫ్రెష్గా ఉన్నాం. అంటే ఆ మ్యూజిక్, ఆ వైబ్రేషన్ అది కొట్టింది జనాలకి. ఎలా డెఫినెట్గా పవర్ ఉంటుంది కదండి, ఉంటుంది. జనాలకి ఎలా రిసీవ్ అయ్యారో, ఎలా రిసీవ్ చేసుకుని వాళ్ళు ఎంత ట్రాన్స్లో వెళ్ళిపోయారో, ఆ ట్రాన్స్లో మేము ఉన్నాం. ఎంత వాల్యూమ్ పెట్టినా థియేటర్లో, అసలు మేము డిటిఎస్ థియేటర్లో ఎంత వాల్యూమ్ పెట్టినా మాకు టైర్డ్ కాలేదు. చెవులు, ఆ శంఖం, దానికి ఉండే బ్యూటీ అదే. చెవులు అసలు హర్టే కాలేదు. అసలు చండ వాయిస్తుంటే అసలు హ్యాపీగా చెవులు తీసుకుంటుంది, గెట్ ఇన్ టు మీ అంటుంది. సో అలా జరిగింది అఖండ అనే మాత్రం. అది ఒక ట్రిప్. అంటే మీరు అన్ని సినిమాలు మీరు అన్ని వరుస పెట్టి చూస్తే, ఒక సినిమా ఏమో చక్కెర పొంగలి, ఇంకొక సినిమా ఏమో జొన్న రొట్టెలు వంకాయ కూర, ఈ భీమ్లా నాయక్ లాంటి సినిమా కొంచెం అంటే బాగా రూరల్ ఫుడ్. ఇంకో సినిమా ఏమో మనకి సర్కారు వారి పాట ఏమో కొంచెం కొబ్బరన్నం, అలా పక్క ఫెస్టివల్ సంక్రాంతి. అలా వైకుంఠపురం అలాంటి సినిమా చూస్తే అసలు చక్క మంచి కొత్త ఆవకాయ తిన్నట్టు అలా వైకుంఠపురంలో ఆ పాట విన్నాను. ఆ ఫ్లేవరే అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క బ్యూటిఫుల్ ఇది ఉంది. అన్ని జానర్స్ మీరు టచ్ చేస్తున్నారు ఇన్ ద ప్రాసెస్. సో మస్ట్ బి సో ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. ఇట్స్ ఫుల్ఫిల్లింగ్, ఇట్స్ దట్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ మై డైరెక్టర్ ఇస్ ఆల్సో యాక్సెప్టింగ్ ఇట్. ఇక్కడ నాది మాత్రం డెసిషన్ కాదు కదా. ఇప్పుడు కళావతి అని ఈ రాగంతో ఒక పాట చేద్దాం ఉండాలి. ఇంకొక అంటే అమ్మాయి పేరు కళావతి అన్నావు కదా, కమాన్ కళావతి రోజున ఆ రోజుల్లో కరెక్ట్గా రాగం తీసుకుందాం, మైనర్ నుంచి మేజర్కి వెళ్దాం, ఈ ట్యూన్ బాగుంటుంది, కొంచెం డిప్రెసింగ్గా ఉంటుంది విన్నప్పుడు, బట్ సినిమాలో చూస్తే నీకు ఫ్యాట్గా ఉంటుంది. బట్ దే ఆర్ ట్రస్టింగ్ అస్. ద ట్రస్ట్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? సో మాది కాదు కదా, నేను ఏదో ఆల్బమ్ చేయట్లేదు కదా, నేను ఒక సినిమాకి చేస్తున్నాను, దాని వెనకాల హీరో ఉన్నారు, ఒక కథ ఉంటుంది, వాళ్ళకి కేటర్ చేయాలి మొత్తం అందరికీ కదా, న్యాచురల్లీ 100%. అది ఇంకా కష్టం. అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం వీ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. రైట్. ద ట్రస్ట్ అంటే నా పైన ట్రస్ట్ పెరగాలి. ఎన్ని ట్యూన్స్ ఇవ్వాల్సి వస్తుంది తమ్ముగారు టిపికల్ గా? బికాస్ మన అనంత్ శ్రీరామ్ గారు చెప్పారు కళావతికి 42 పల్లవులు రాశానన్నారు ఆయనకి. ఒకటి ఎందుకు 42 పల్లవులు అంటే, ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఇప్పుడు సినిమా ముందర కథ ఏంటి, ఆయన హీరో, సర్కారు వారి పాట అందరికీ తెలుసు, సినిమాకి డబ్బుకి ఏదో సంబంధం ఉందని తెలుసు. సో దాంట్లో కరెక్ట్గా పల్లవి పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం. చాలా దీనికైనా గొప్ప పల్లవిలు రాశాడు అనంత్ ఏం తక్కువ వాడేం కాదు అసలు. ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అంటే ఆ సినిమాకి చిత్రగుప్తుడు అనంతే రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడు క్లైమాక్స్ కూడా ఇంకా రాస్తాడు. అదే ఫుల్ 5 పాటలు చెప్పారు. 5 పాటలు, 5 పాటలకి ఒక లైబ్రరీ రాశాడు. ఆల్మోస్ట్ చిన్న లైబ్రరీ చేస్తాడు డెఫినెట్గా. సో ఇట్స్ నాట్ అబౌట్ నాట్ నోయింగ్ ఏం చెప్పాలో ఏం కావాలో అనేది కాదు. ఇట్స్ అబౌట్ ఫైండింగ్ ద బెస్ట్. సినిమాతో ఫైండింగ్ ద బెస్ట్ అనేది ఆ ట్రిప్ తీసుకురావడం చాలా కష్టం. అంటే ఇప్పుడు హీరో డబుల్తో సంబంధం ఉండేవాడు. సో ఆ డబుల్ పెట్టుకునే అమ్మాయిని, ఆ డబుల్ అనే వర్డ్తోనే అమ్మాయిని కూడా ఎలా తీసుకురావాలనే లాజిక్ పట్టుకోవడానికి మాకు కొంచెం టైం పట్టింది. 100, 1000, 1,00,000 మెరుపుల మీదికి దూకినాయా. సో 100, 1000, 1,00,000 అక్కడ డబ్బే ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా తీసుకొచ్చి ఎలా ఒక మనీ నుంచి కూడా బయటికి రాకుండా ఒక లవ్ సాంగ్ ఎలా పాడతాడు హీరో అనేది ఆ ట్రిప్ తీసుకురావడానికి టైం పట్టింది అంతే తప్ప వేరే లాజిక్ లేదు. బట్ సీతారామ శాస్త్రి గారు తొందరగా వెళ్ళిపోవడం అనేది ఇట్స్ వెరీ బిగ్ లాస్. అంటే నాకు ఏం చెప్పాలి ఇంక పెద్ద మాటలు నాకు వచ్చేస్తాయి. బట్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ బ్యాడ్ బికాస్ నాకు తెలుసు అది అందరి లిరిక్ రైటర్స్ కూడా తెలుసు. బికాస్ వాళ్ళు ఏంటంటే ఒక టీచర్ లేరు. ఓ టీచర్ ఉంటే ఎంత లాజికల్గా స్టూడెంట్స్ ఇంత బాగా రాస్తారో, టీచర్ లేరు. అది ఆ పరిస్థితి అయిపోయింది ఇండస్ట్రీకి. పెద్ద టీచర్ లేరు ఇప్పుడు. అంటే ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు, ఆయన ఎవరిని కలవడు, మిగతా లిటరేటర్ కలవడు, బట్ ఆయన వచ్చే పాటల్లో వీళ్ళందరూ నేర్చుకుంటారు. ఓ ఇది స్థాయా, ఈ పాటకి ఇది స్థాయా, ఓకే అని అనిపిస్తుంది. మన శ్యామ్ సింగ్ రాయ్లో రాసిన పాట కూడా అసలు మైండ్ బ్లోయింగ్ సాంగ్. అసలు ఆ లిరిక్స్, ఆ డీపర్ లాంగ్వేజ్, అసలు మిక్కీ జే మేయర్ ట్యూన్ ఎంత సన్నగా ఉంటుందో, అంటే సన్నగా అంటే ఆయన ఇయర్ బడ్స్ లాగా ఉంటుంది ఆయన మ్యూజిక్. నాకు చాలా ఇష్టం మిక్కీ మ్యూజిక్. చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలు, అంత ఒక మల్లెపూల్లా ఉంటుంది. సో
దానికి ఆయన కరెక్ట్గా దాన్ని అంత 100 కిలోలు బరువు ఇచ్చి ఆ వెయిట్కి పాటను కూర్చోబెట్టాడు ఆయన. అది ఇప్పుడు అదే సామజవరగమనం కూడా అదే పాట. ఆ సామజవరగమనం అనేది ఎంత స్ట్రాంగెస్ట్ వర్డ్, ఎంత మౌత్ఫుల్ వర్డ్ అది. ఒక ఆవకాయ ముందు నోట్లో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు ఉంటుంది సామజవరగమనం. అలా ఉంటుంది అన్నమాట. సో అది అప్లై చేయడం అనేది అది చాలా పెద్ద చాలా దానికి చాలా ధైర్యంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. అది అయితే మేము ధైర్యాన్ని కోల్పోయాము అంతే. కరెక్ట్ వర్డ్ అంటే ఇండస్ట్రీకి లిరిక్ సైడ్లో ఒక ధైర్యాన్ని కోల్పోయాం అంతే. ఆయన హీ బ్రేక్స్ దట్ బ్యారియర్స్. ఆయన అలా తిప్పేస్తాడు ఒక పాట అక్కడ కరెక్ట్గా. నిష్ఠూరపు విలవిలలు ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి ఎలా వస్తాయని వెయిట్ చేస్తున్నాను. సో నేను రామజోగ శాస్త్రి గారితో, అంటే ఆయన శిష్యుడు కాబట్టి ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాది ఆ టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. శాస్త్రి గారు అనేవారు ఇప్పుడు మాకు ఒక ఇదే అయిపోయారు, ఈజ్ బికమ్ సన్లైట్ ఫర్ అస్. సో మార్నింగ్ వెళ్ళి మనం విటమిన్ డి కోసం ఎలా సన్లైట్ ముందు నుంచి ఉంటాము, సో ఈ లిరిక్స్ కోసం మేము కూడా సన్లైట్లో శాస్త్రి గారిని తీసుకుంటున్నాం. మీ అబ్జర్ప్షన్ ఇస్ అమేజింగ్ తమన్ గారు. ద వే యూ హ్యావ్ డిస్క్రైబ్డ్ అనాలజీస్, న్యాచురలీ అంత పర్సెప్టివ్ ఇంట్యూటివ్ మ్యూజిషియన్ అయిపోయారు మీరు ఇప్పుడు, అంటే పట్టేస్తున్నారు. So we stopped doing music, we started doing engineering films. అంటే ఒక కార్ తయారు చేయడం అంటే ఎంత ఇంజనీరింగ్ ఉండాలో, సో అలా ఒక ఫిల్మ్ రెడీ అవ్వాలంటే నౌ ద ఇంజనీరింగ్ ప్రాసెస్ బికమ్ వెరీ గుడ్. సో దీంట్లో ద ఎక్స్పీరియన్స్ వాట్ వీఆర్ పుట్టింగ్ ఇస్ బియాండ్ ఎవ్రీథింగ్. చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నాం అసలు ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు, అంటే ఏం ఫెయిల్ కాలేదు. అదైతే ఆ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మామూలుగా పని చేయట్లేదు. వీఆర్ ఏబుల్ టు నో వాట్ వర్క్స్, వాట్ నాట్ వర్క్స్. ఏది పని చేస్తుంది, ఏది పని చేయదు. ఫెయిల్ అవ్వచ్చు 100%. ఫెయిలియర్తో నేర్చుకుంటున్నాం. ఫెయిలియర్ డజంట్ మీన్ ఎండింగ్, ఇట్స్ లెర్నింగ్. సో వీఆర్ లెర్నింగ్ అగైన్ అండ్ వీఆర్ అగైన్ గెటింగ్ బ్యాక్ స్ట్రాంగర్, బట్ గివింగ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. అదైతే వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ మీరు లాస్ట్ టైమే చెప్పారు చాలా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందని. సో ఇప్పుడు మీ కంటెంపరీ మ్యూజిక్, మీరు లాస్ట్ 2 questions, అయినా మీరు ప్రాబ్లీ ప్రెస్ ఫర్ టైం. నో ప్రాబ్లం. మీ కంటెంపరీ మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం వినే అవకాశం మీకు, అంటే ఆ టైం ఉంటుందా, తీరిక ఉంటుందా? 100%. పుష్ప విన్నారా? అన్నీ విన్నాను. సాంశంకరాయ విన్నారా? అన్నీ వింటాను. బికాస్ యూ నీడ్ టు నో వేర్ యూఆర్ స్టాండింగ్, రైట్? మనం ఎక్కడ ఉన్నాం, క్వాలిటీ, డిజైన్, సౌండింగ్, ఏం పాటలు జనాలకు వెళ్తాం ఫాస్ట్గా. ఇప్పుడు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆర్గానిక్ ఫుడ్ కైనా మిర్చి బజ్జీ సేల్స్ ఎక్కువ ఉంటాయి. అది డెఫినెట్లీ దాంట్లో ఎక్కువ పొడేస్తే ఇంకా తింటాడు. తర్వాత అసిడిటీ మందేసుకు ఎందుకు విన్నామని ఫీల్ అవుతాడు, ఎందుకు ఇలాంటి పాటలు వింటున్నాం. సో అది వేరే జానర్, అది వేసుకోండి. తర్వాత జలుసులు కూడా తాగుతాం. బట్ కావాల్సింది అయితే అదే. ఫస్ట్ పాయింట్ మాసే, జనాలే మాస్. ఇప్పుడు మీకు స్ట్రెస్ బస్టర్ ఏముంటుంది చెప్పండి? అవును, స్ట్రెస్ బస్టర్. ఇప్పుడు మనం ఎందుకు ఆవకాయతో స్టార్ట్ చేస్తాం, ఎందుకు పెరుగుతో స్టార్ట్ చేయం? సో మనకి కావాల్సిన స్పైస్ ఫస్ట్, లాజికల్. ఎగ్జాక్ట్లీ. మనకి కావాల్సిన స్పైస్ ఫస్ట్. నోట్లో కారం దిగితే కానీ, అందుకే సో లాస్ట్లో స్వీట్ తింటాం తప్ప. సో ఇట్స్ లైక్ దట్ ఓన్లీ, ఎవ్రీథింగ్ ఇట్ అప్లైజ్ ఎవ్రీథింగ్ ఇన్. అందరూ జనం ఈ సినిమా, నా వకీల్ సాబ్లో కూడా మాస్ సాంగ్ అడిగారు, ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటే ఇవన్నాను. రే పింక్ రా సినిమా, దాంట్లో రెడ్ పాటలు అడుగుతాయంటారా అని. ఇది భలే ఉంది. లైక్ వీ నీడ్ టు టెల్ దెమ్, రైట్? దే డోంట్ నో. లైక్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు తప్ప, అంటే కేవ్ కేక ఇవన్నీ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే బికాస్ ఆయన ఒక 1000 కిలోమీటర్ లైట్నింగ్. ఆ లైట్నింగ్ తగిలితే అక్కడ పడుతుంది. అది ఆయన కామెట్ యాక్చువల్గా పడితే అక్కడ మార్క్ వేసే వెళ్తుంది. సో వాట్ ఎవర్ వీ డూ ఫర్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్ మేక్స్ అ మార్క్, ఇట్ రిజిస్టర్స్ అ బిగ్ థింగ్. సో మాకు ఉండే ఒకే పాట మగువాన్ని, ఆ సినిమాలో ఉండే పాట సన్నగా ఒక పాట ఉంది మగువాన్ని. ఒక అమ్మాయికి ఒక పాట చేసాం, అది ఆడవాళ్ళకి ఒక పాట చేసాం. ఆ సినిమానే ఆయన ఆడవాళ్ళ కోసమే చేశారు. అంటే రెస్పాన్సిబుల్గా ఒక ఆడవాళ్ళ కోసం ఆయన దాన్ని ఆ కోర్టు కేసు తీసుకుని చేసే ఆ సినిమా అది. ఆయన వకీల్ సాబ్ అనే సినిమా. సో ఆ ఒక్క పాటని అసలు ట్విట్టర్లో చూస్తాను, ఒక్క పాట అయినా ఏంటన్నా మమ్మల్ని చంపేస్తావా, సినిమాలో వేరే స్కోప్ లేదండి. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు వెయిట్ చేసి కరెక్ట్గా మెట్రో ఫైట్లో ఆ పాటనే మాస్గా వాడాం. సో తీసుకొచ్చి ఆ పాటను తీసుకొచ్చి ఇంకా ఫ్యాన్స్ సినిమా మొత్తం ఒక దాదాపు 2.5 గంటలు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఉంది. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆ మెట్రో ఫైట్లో వచ్చే ఆ తీన్మార్ బిట్ని పట్టేసుకున్నారు. ఆ 50 సెకండ్లు, ఆ 56 సెకండ్లు నా పేరు మార్చేసింది. బట్ అంతవరకు మిగతా సినిమాకి చాలా కష్టపడ్డాం. ఎన్నో స్ట్రింగ్స్ వరల్డ్ వైడ్ రికార్డ్ చేసాం. దాదాపు 1.5 కోటి ఖర్చు పెట్టాం బ్యాక్గ్రౌండ్ స్కోర్కే. దానికి ఇంప్లై అవ్వలేదు.
ఆ 56 సెకండ్లకి మొత్తం మారిపోయింది. ఇంతకీ డైరెక్టర్ గారికి దిల్రాజు గారికి ఇది వర్కౌట్ అవుతుందా ఈ సినిమాకి అవేగా లేదా, ఫ్యాన్స్ కోసం సార్ వదిలేయండి 50 సెకండ్లు ఫ్యాన్స్ కోసం అని చెప్పి పేపర్లన్నీ ఎగిరేసి ఏదో ప్రయత్నం చేసి సో అలా బ్యాలెన్స్ చేస్తాం అనమాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.